ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పండుగలకు ప్రత్యేక గుర్తింపు ఉందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ స్పష్టం చేశారు. బాల్యాల మండల కేంద్రంలో ముస్లింలకు ఎమ్మెల్యే ప్రభుత్వం తరపున రంజాన్ కానుకను అందజేశారు. అనంతరం ఇఫ్తార్ విందు ఇచ్చి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మతాలకు అతీతంగా ప్రతి పండుగను బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవిస్తుందని, పెళ్లైన ఆడబిడ్డకు షాదీ ముబారక్ ద్వారా 1,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గుర్తు చేశారు. ఈరోజు ముస్లిం సోదరులందరితో ఇఫ్తార్లో పాల్గొనడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లింల అతి పవిత్రమైన మాసం రంజాన్ మాసంలో జరిగేటువంటి ఈ రంజాన్ పండుగను అధికారికంగా ప్రభుత్వమే నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి ఎక్కడ లేనటువంటి విధంగా, దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఇవాళ రంజాన్ పండుగను పేద వాళ్ళందరికీ కూడా ఉచితంగా బట్టల పంపిణీ చేసి పేదలందరూ కూడా మంచి ఆత్మగౌరవంతో బతికే విధంగా